మరి ఏంటి అంటే విజయ్ మీద ప్రెజర్ తేవడం. నువ్వు గవర్నర్ ఏం చెప్తున్నాడు, ఇప్పుడు నీకు 13 సీట్లే ఉంది, 108 కాంగ్రెస్ 5, 118 పట్టుకురా, అప్పుడు గవర్నమెంట్కి సీఎంగా ప్రమాణ స్వీకారానికి పంపిస్తా లేదా అని రెండోసారి వెనక పంపడం జరిగింది. ఈరోజు లేటెస్ట్ న్యూస్ అండి. ప్రస్తుతానికి వెనక పంపితే ఇప్పుడు విజయ్ మళ్ళీ వెనక్కి వెళ్ళడం జరిగింది. అక్కడ సపోర్టే ఆయన గ్యాదర్ చేసుకుంటున్నాడు. మరి గవర్నర్ రాజ్యాంగం మనకి ఏం చెప్తుంది? ఇప్పుడు గవర్నర్ అసలు మనకి ఏం చెప్తుంది? విజయ్కి నో ఛాన్స్, గవర్నర్ కరెక్టేనా లేదా అనేది పెద్ద చర్చ నడుస్తుంది. మరి రాజ్యాంగం మనకి ఏం చెప్తుంది? ఏం చెప్తుందంటే ఆర్టికల్ 164(1) 164(1) ప్రకారం ఈ గవర్నర్ సంతృప్తి చెందాలి, సాటిస్ఫై అయ్యి అక్కడున్న పార్టీని పిలవాలి. లార్జెస్ట్ మెజార్టీ పార్టీని తప్పకుండా పిలవాలి. ఏది మెజార్టీ వచ్చిన తర్వాత ఇప్పుడు 234 సీట్లకి తమిళనాడు అసెంబ్లీలో 118 పైకి వస్తే ఇంకా గవర్నర్కి నో ఛాన్స్. బట్ ఇక్కడ హంగ్ ఫామ్ అయింది, హంగ్ అసెంబ్లీ. కాబట్టి ఇలాంటప్పుడు గవర్నర్కు ఒక విచక్షణ అధికారం ఉంటుంది. అదేంటి, ఆయన సాటిస్ఫై కావాలి. కాబట్టి రాజ్యాంగం ప్రకారం ఇప్పుడు గవర్నర్ నడుచుకున్నట్టే మనకు ఉంది. 164(1) ఆర్టికల్ ప్రకారం లార్జెస్ట్ ఆయన సంతృప్తి చెందాలి. దాన్ని ఇప్పుడు ఆ విచక్షణ అధికారాన్ని ఆయన ఉపయోగించేస్తున్నాడు, డిస్క్రిషనరీ పవర్స్ని. విజయ్ని వెనక్కి పంపిస్తున్నాడు. ఎందుకు అంటే ఇక్కడ ఏంటంటే ఆయనకి ఒక టైం బయింగ్ అనమాట. ఎక్కువ టైము ఇవ్వకుండా ఆయన నిరూపించుకోమంటారు. ఒకవేళ నిరూపించుకోమన్నారు 2-3 రోజుల టైంలో 118 ఎలా కుదురుతుంది? లేదా ఫ్లోర్ టెస్ట్ చేసుకోమని పంపించాలి, కానీ ఇవ్వడంలే. అంటే ఈలోపు అక్కడ డిఎంకే వీటిల్లో ఏఐడిఎంకే విడిపోకుండా అక్కడ పెట్టి, ఏఐడిఎంకే ఇంకా విజయ్కి దిక్కు లేకుండా చేసి, ఏఐడిఎంకే అక్కడ అమిత్ షా చెప్పినట్టు ఏఐడిఎంకే కానీ బీజేపీ సపోర్ట్ తీసుకునేటట్టు గవర్నర్ గేమ్ ప్లాన్ చేస్తున్నాడు.